అందరికి శనార్థులు. పండుగ పూట ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నేను శిల్పారామం కాడికి వచ్చిన. హైదరాబాద్ లో శిల్పారామము సంక్రాంతి పండుగకు చూడాలంటే పేద శిల్పారామము మస్తు ముద్దుగా ఉంటది. మన ఊరికి పోయినట్టు, మన పల్లెకు పోయినట్టు, మన వాడకు పోయినట్టు అద్భుతమైనటువంటి కట్టడాలు ఉంటాయి. ఊరికి సంబంధించినట్టుగా ఆ కమాన్లు గిమాన్లు అవన్నీ చూస్తే ఎంత ముద్దుగా ఉంటాయో. మన ఊళ్ళల్లో అయితే ఎట్లా గంగిరెద్దులలో వస్తారో అట్లనే ఇక్కడ అన్ని రకాల కళారూపాలు వచ్చి పండుగ చేస్తారు. మరి వాళ్ళందరినీ కూడా చూసి పలకరియనికే, గంగిరెద్దులను చూడనికే, మిలిగిన కళాకారులను అందరినీ చూడనికే నేను కూడా వచ్చిన. మొత్తానికైతే ఈ రోజు గంగిరెద్దుల అన్నల కాడికి వచ్చిన. అన్న నమస్తే, బాగున్నామా? అన్న ఏ ఊరోళ్ళన్నా? అంటే ఎక్కడ నాది అన్న. ఇప్పుడు గంగిరెద్దు ఎన్నేళ్ళ కింద దాతున్నావు? అమ్మా మా తాతల కాంచి, మా నాయనల కాంచి. కాదే అన్న, ఇది ఎన్నేళ్ళు బతుకుంటది? ఇది 20 సంవత్సరాలు ఉంటుందమ్మా. మరి మీ తాతల కాంచి అంటున్నావు? మా తాతలు ఉన్నప్పుడు మా నాయనలు ఉంటారు, మా నాయనలు వచ్చినాక మేము ఉన్నాం. అయితే దాన్ని పట్టుకొని గంగిరెద్దుని పట్టుకొని ఇంతవరకు సాధించడం, మమ్మల్ని పట్టుకొని సాధించడం ఏం లేదు. మనం కళాకారులం. కళాకారు కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అంత మనసులంతా మానజలంతా ఒకటే. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఓట్ల గురించి వచ్చి నరసింహ ఓట్లే, సినిమా ఓట్లే అనేది అవసరం కాదు. మమ్మల్ని కూడా కొంచెం సహకరించాలి కదా. రోడ్డు మీద పడి బతున్నాం మేము, అన్నం పెట్టుకుంటున్నాం, ఇంటింటికి అన్నం పెట్టుకుంటున్నాం, రోడ్డు మీద కూర్చొని తింటున్నాం. మాకు ఎంత ఇబ్బంది. అదే అన్న, నాకు ఎప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ అంతా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, ఫోను దుకాణంకు పోను, ఫోన్ ఇట్లా కొట్టాను, దుకాణం వల్ల దాంట్లకు ముగ్గులకు వీళ్ళ పైసలు పోను, ఇదే నడుస్తున్నది. ఇప్పుడు మరి నీతో వచ్చి ఇట్లా చిల్లర ఎవరన్నా ఏస్తున్నారా? 10 రూపాయలు, 20 రూపాయలు నువ్వు ఒకటి మిషన్ పెట్టుకోకపోయినవే అన్న. ఏమో ఒకటి దొరుకుతుంది, అది కిరాణా దుకాణాలలో పెడుతున్నారు కదనే. మనం పోయి ఫోన్ ఇట్లా పెట్టాలి, పెట్టగానే ఫోన్లకి పోతాయి. మాది మొదటి నుండి మా తాత నుంచి మా నాయన అన్నోళ్ళకి అట్లా ఫోన్లో పెట్టి పైసలు తీసుకున్నాడు రాదంట. దేగలిగి బుద్ధి పుట్టి ఆడ బట్టలు వేసుకుంటే అన్న. మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. దీనికి ఇప్పుడు గడ్డికి దాని గాసము ఏదో ఒకటి కావాలి కదా, ఎంత ఖర్చు అవుతుంది? ఒక మంచి దానికి కావాల్సితే రోజుకు దానికి మేత, నీళ్లు, దాన ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది అమ్మగారు. రోజుకి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎద్దుకు ఒక కుటుంబం బతుకోవచ్చు. 30,000 ఖర్చు వస్తుంది. అన్న కుటుంబం అంటే ముచ్చట యాదకొచ్చింది నాకు. నువ్వేమో మంచిగా పచ్చ అంగి వేసుకున్నావు, ఆ అన్ననేమో కోటే వేసుకున్నాడు ముద్దుగా. అన్న ఈ కోట్లన్నీ కుట్టించుకుంటారా? మీకు ఒకటే కోట్ ఉన్నదా? మాకు 2-3 ఉన్నాయా లేకుంటే ఒకటే ఉన్నదా? ఏమడదా? కోట్లన్నీ కూడా మంచిగా ఆడుకుంటున్నా. మాయల బట్టి మాసిపోయిందంటే అది ఇరిసేసి ఇంకోదాన్ని వేసుకుంటాం. అన్నోళ్ళ దగ్గర ఉన్న కోట్లు మంచిగా కోట్లు వేసుకొని వస్తారు కదా, వీళ్ళ దగ్గర బాగానే కోట్లు ఉన్నాయి, కోటీశ్వరుల లెక్క అనుకున్నాను. లేదమ్మా, కోట్లు ఈ ఆట ఆడడం, ఈ పీక పట్టుకొని రోడ్డు మీద అదే పీక పట్టుకొని పాట పాడము, ఆట ఆడమంటే ఇంకొక ఏమొచ్చటి యాదకొచ్చింది. ఇప్పుడు అంతా పొరలకు వచ్చిన పాటలు అంటే అరే డీజే టిల్లు పెట్టు 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 వాడు పెట్టిన దాకా పెడతానే ఉంటారు. మరి మన ఏమో పాత పాటలు కదా, నీ కొండలలో నెలకొన్న ఏడు వాడని వాడుతున్నారు. ఈ పొరలు వింటున్నారా? అదే అంటున్నాయి. ఎట్లా నడుస్తున్నది, ఏం కథ ఇది? ఈ ముచ్చట నాకు ఎప్పుడు అనుమానమే. ఎందుకంటే మా ఊళ్ళకి ఇట్లా వచ్చినా కూడా ఇటువంటి పాటలే అన్నమాచార్య కీర్తనలు వాడుకుంటూ పోతారు. ఈ దినం పొరలు అరే విన్న అడుగుదాం ఒకరిని. అన్నమయ్య పాటలు తెలుసా? తెలీదు. ఇప్పుడు ఈ తాత వాడుతున్న పాట అర్థమైందా నీకు? పొరలకి ఏం అర్థం కాకపాయే అన్న. మరి నీకు ఎట్లా ఇట్లా అర్థం కావు కదా, అయినా కూడా వింటారా? అమ్మా మేము మొదటి మంచం పాత పాటలు పాడేది, కొత్త అంటే మాకు రావు కదమ్మా. ఏ నేర్చుకో, ఈ త్యాపకు డీజే టిల్లు పెట్టు 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 అంటేనే ఉండాలి. ఏం పీకిరి వాడకు, నువ్వు మంచి పెద్ద కళాకారం. నీ తాత ఇండ్లు కట్టుకొని ఇండ్లలో మీరు ఉండ్రి, గుర్తు చేసుకొని బయట మేము ఉంటే ఊరికి దూరాన మా బతుకులు ఊరే పాపం. మా బతుకులు ఇట్లున్నాయి, గుడి చేసుకొని ఇట్లున్నాం. ఒకసారి గంగిరెద్దు ఆట మొత్తానికి గంగిరెద్దు ఆటను ఆడితే వాళ్ళు సిద్ధమైనరు, వాళ్ళని చూద్దామండి.
అందరూ పెరిగాడు చేసుకుంటే రాముడు పిరికివాడు కాదు, రాముడు దొంగవాడు కాదు. అతను ఆటకు సెలవు చూసుకున్నాడు. తూర్పు నుంచి పద్దలు వారొచ్చి నెలక బత్త తీసుకొని 6 దగ్గర పెట్టుకొని చేతిలో పలకలు పట్టుకొని ఆ నాయకుడు పాలన వచ్చి రాముడు బతుక మాట్లాడుతున్నాడు. అన్న నీ పేరేంది? నీ పేరేంది? నా పేరు నరసింహమ్మ. నరసింహన్న ఏ ఊరికేం చచ్చిన అన్నావు? ఊనపర్తి ఉంటే వచ్చినమ్మా. ఊనపర్తి వాళ్ళు కానీ గిడ కిసరగుట్ట కాడ ఉంటున్నారంట వీళ్ళంతా. మొత్తానికి అయితే ఈ రోజు మన V6 పబ్లిక్ కోసం ముద్దుగా గంగిరెద్దుని ఆడించిన నరసింహన్నకు నమస్కారం. ఓయన్న నీకు కూడా నమస్కారం. నమస్కారం. నువ్వే పెద్దోడివి. పెద్దోడు అన్న అన్నకు నమస్కారం పెట్టి మంచిగా అన్న